రకంగా గతంలో సభ వేదికగా మాట్లాడుకొచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా ఆయన ఎవరెవరిని కలుస్తున్నారో నేను చెప్పను అంటూ కట్ చేశారు. దీంతో పాటుగా బీజేపీ బీఆర్ఎస్లు కలిసి పోటీ చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఈ మాట కేవలం రేవంత్ రెడ్డి కాదు, కవిత చెప్పుకొచ్చారు. గతంలో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీ సీఎం రమేష్ కూడా తమ పార్టీలో మీ పార్టీని విలీనం చేస్తామని చెప్పి గత సందర్భంలో మాట్లాడుకొచ్చారని, కేటీఆర్ కూడా దాన్ని కలిసారనో ఏదో సంథింగ్ అటువంటి వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్ కూడా. సో మరి ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు లేదా కలిసి నడవడం లేదంటే పార్టీని విలీనం చేయడం అనే అంశం తెర మీదకి వచ్చింది. కానీ హరీష్ రావును టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడంతో హరీష్ రావు దానికి కౌంటర్ ఇచ్చారు. నా పుట్టుక బీఆర్ఎస్తోనే, కేసీఆర్తో నడుస్తా, నా చావు కూడా బీఆర్ఎస్తోనే, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. సీఎం కుర్చీలో కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు హరీష్ రావు, రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు మాట్లాడుకొచ్చారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించిన అంశం ఏది? 400 అబద్ధపు హామీలు ఇచ్చింది నువ్వు, రుణమాఫీ చేస్తా అని రైతులకి ఎగనామం పెట్టింది నువ్వు. సో తప్పుడు వ్యాఖ్యలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి నువ్వు నా గురించి మాట్లాడుతా, నా గురించి మాట్లాడడం నైతిక హక్కు ఉందా, నైతిక విలువ ఉందా అంటూ రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వెలగక్కర హరీష్ రావు. సో ప్రస్తుతానికి పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా, హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈ యొక్క చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి హరీష్ రావు ఇచ్చిన కౌంటర్తో కాంగ్రెస్ పార్టీ మరి ఎటువంటి రిప్లై ఇస్తుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళబోతున్నారనో లేకుంటే వేరే పార్టీ మారబోతున్నారనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పొలిటికల్ కామెంట్స్గా చూడాలా, లేదు నిజంగానే ఆయన నేను చెప్పను అని చెప్పి ఖండిస్తున్నారంటే ఆయన దగ్గర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకేదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా? సో నిజంగానే కేటీఆర్ లేదా హరీష్ రావు మధ్య విభేదాలు ఉన్నాయా? సో హరీష్ రావు నిజంగానే పార్టీ మారితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయింది. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ చిల్లర, ఆయన ఇప్పటికీ చాలా సార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉంది అసలు? 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు, 400 అబద్ధపు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారం ఎక్కినోడు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుని మీద ఒట్టుబెట్టి మాట తప్పినోడు, సిద్దిపేటకు వచ్చి ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ సందర్భంగా 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉన్నదా? అబద్ధాలు చెప్పుడు, అడ్డమైన మాటలు మాట్లాడుడు, అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు, అబద్ధాల గారెడితో కాలం వెల్లదీసుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి? దేవుని మీద ఒట్టుబెట్టి, కనబడ్డ దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని 65 రోజులైనా రైతు బంద్ ఎగబెట్టింది నువ్వు కాదా? అసలు నువ్వు ఎన్ని అబద్ధాలు? అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకా గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పుటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడేది? నైతికతకు, నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు నీకు. అసలు నీ ఇంటి పేరు మార్చుకో, యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి నువ్వు. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నావు నువ్వు. ఒకవైపు జియో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే నీకు నీ ఆర్పీడీసీఎల్కు ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంట్ పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు.
35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU